రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంకెల గారడీ లాగా ఉన్నది తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. గత బడ్జెట్ కన్నా 20,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెంచి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి బడ్జెట్ను 6,000 కోట్లకు తగ్గించడం అంటే ప్రజల్ని మరొకసారి మోసం చేయడమే అని చెప్పక తప్పదు. నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, యువకులు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ప్రభుత్వం మోసం చేసే బడ్జెట్గా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. కొత్తగా పెన్షన్లు ఇచ్చే వాళ్ళకు కానీ, లేదా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కానీ, వికలాంగులకు 6,000 ఇస్తామని కానీ, మహిళలకు 2,500 ఇస్తామని కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా చెప్పలేదు. అంటే 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా ఇంకా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. అందుకే ప్రజలారా, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లుగా పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి మోసం చేస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇట్లాంటి మోసపూరితమైనటువంటి బడ్జెట్లను ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.